దేవదూతలు చూస్తున్నాం. మరి మనం చాలా మంది విషయాలు ధ్యానించాము. ఇప్పుడు మరియ గురించి 3 మాటలు చెప్పాలని నాకు ఈ సంవత్సరం ఆఖరిలో తలంపు వచ్చింది కనుక ఈ సంవత్సరం ఆఖరిలో మరి క్రిస్మస్ కు కారకురాలైనటువంటి మరియ గురించి 3 విషయాలు మనము ధ్యానిద్దాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ గ్రంథంలో 3 విషయాలు ఒకసారి ధ్యానిద్దాం. లూకా సువార్త 1:30 ఒకసారి ఒక మాట చదువుదాం. మరి లూకా సువార్త 1:30 మరి మరియా అనగానే యేసు ప్రభుకు స్త్రీ జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా 1:30 దోత మరియు భయపడకము దోత మరియ దగ్గరికి వచ్చి భయపడకము దేవుని వల్ల చదువుతూ బాగుంటది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దోత మరియా భయపడదు దేవుని వలన నీవు కృప పొందితివి. హ్యాపీ క్రిస్మస్. ఒక పెళ్లికాడి యవనస్తురాలైనటువంటి కన్య తన జీవిత విధానం కొనసాగిస్తుండగా యవన కాలంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంజిల్ అంటే దూతలు అంటారు, దూతలు వచ్చి మరియతో మాట్లాడుతున్నాయి. ఆ కన్య వివాహం కాలేదు. చాలా మంది ఆ దేశంలో కన్యలు ఉన్నారు, పెళ్లి కాని అమ్మాయిలు. కానీ అందరూ పరిశుద్ధంగా ఉంటారంటే అది జరగని పని. అయితే ఎవరు పరిశుద్ధంగా ఉన్నారని దేవుడు సెలెక్ట్ చేసినప్పుడు మరియా అనే అమ్మాయి చాలా నమ్మకస్తురాలుగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంది. దేవుడు ఆ అమ్మాయిని చూశాడు. మరి భూమి మీద చాలా మంది కన్యకులు ఉన్నారు కానీ వారు అపవిత్రం అయిపోతున్నారు. మరి ఏ పాపము లేని కన్యని నేను జ్ఞాపకం చేసుకుని ఈమె ద్వారా భూమి మీద క్రిస్మస్ జరిపించాలని ఆ మరియ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడుతూ ఉంది. దయాప్రాప్తిరాల నీకు శుభం, దేవుని కృప నీకు తోడై ఉన్నది. ఏమున్నదమ్మా మరియలో? ఈరోజు చాలా మంది మనం భూమి మీద జీవిస్తున్నాం. దేవుని కృప ఎంతమంది మీద ఉన్నదండి? నిజంగా దేవుని కృప మనుషుల మీద ఉంటే మనుషులు నమ్మకస్తులుగా ఉంటారు. ఈరోజు మనుషులు దేవుడికి నమ్మకస్తులుగా లేరు, లోకంలో ఉన్న వాటికి నమ్మకస్తులుగా ఉన్నారు. మరి దేవుడు చెప్పే మాట అయితే లోకము లోకాసలు గతించిపోతారు, దేవుడి మాటలే స్థిరంగా నిలుస్తాయి. మరి ఈ లోకములో మరి ఇలాంటి బోయిపాలెం అనే మారుమూల ప్రాంతంలో నజరేత్ అనే ప్రాంతంలో తన జీవన విధానం కొనసాగిస్తా ఉంది. మరి ఇప్పటిలాగా అప్పుడు చర్చిలు లేవు, ఇప్పటిలాగా అప్పుడు బైబిల్ చదువుకోవడానికి అవకాశం లేదు, ఎప్పటిలాగా అడుకో భాషగా లేదు, ఇప్పుడులాగా ఎంతమంది క్రైస్తవులు లేరు. కానీ ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది, ప్రభు యందు నమ్మకం ఉంచింది, ప్రభు మీద ఆధారపడేది. అందుకే తన యవ్వన కాలంలో దేవుడు కృప పొందింది. హ్యాపీ క్రిస్మస్. మన నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనం కూడా ఏం పొందుకోవాలట? దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప నీకు తోడుంటే ఎలాంటి అపాయం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా దేవుడు నీకు సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా ఉంటాడు. అదే క్రిస్మస్. మరి రోజు ఈ సంవత్సరంలో పద్మాకి దేవుడు కృప ఉంది కాబట్టి దేవుడు ఆమె కుమారుని సేవ్ చేశాడు, తనను కూడా సేవ్ చేశాడు, అలాగే గృహం కొనుక్కోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఈ రోజు దేవుని బిడ్డను అందరినీ పిలిచిన క్రిస్మస్ జరిగించుకోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మరి దేవుడు కృప ఎవరి మీద అయితే ఉంటాడో ఇప్పుడు సాక్ష్యాలు విన్నాం. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడంటే మనుషుల ప్రయత్నం అయితే వ్యర్థం. మనుషులు చాలా ప్రయత్నం చేస్తాం, ఒక్కోసారి చేతి వరకు వస్తే చేజారిపోతూ ఉంటారు. దేవుని కృప ఉంటే నువ్వు అడగక మునిపే దేవుని అవసరంలో జీవిస్తాడు. అలాగే మరియ మీద కూడా దేవుని కృప ఉంది కాబట్టి లోక రక్షకుడు ప్రపంచమంతా పూజించగలిగిన యేసు ప్రభుని ఈ భూమి మీదకి ఇచ్చింది.